பேதுரு 2ஆம் அதிகாரம் 9ஆம் வசனம் படிப்போமா? 2 ಪೇತ್ರ 2ನೇ ಅಧ್ಯಾಯ 9ನೇ ವಾಕ್ಯ. 2 Peter 2nd chapter 9th verse. ಕರ್ತನು ಭಕ್ತರನ್ನು ಕಷ್ಟಗಳೊಳಗಿಂದ ತಪ್ಪಿಸುವುದಕ್ಕೂ ದುರ್ಮಾರ್ಗಿಗಳನ್ನು ನ್ಯಾಯ ತೀರ್ಪಿನ ದಿನದ ತನಕ ಶಿಕ್ಷಾನುಭವದಲ್ಲಿ ಇಡುವುದಕ್ಕೂ ಬಲ್ಲವನಾಗಿದ್ದಾನೆ. ಆಮೆನ್. கர்த்தர் தேவ பக்தி உள்ளவர்களை சோதனையிலிருந்து ரட்சிக்கவும் அக்கிரமக்காரரை அக்கினிக்குள்ளாக நியாய தீர்ப்பு நாளுக்கு வைக்கவும் அவர் அறிந்திருக்கிறார். భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనొచ్చు. దురాశ కలిగినటువంటి ఆ యొక్క శరీరాన్ని మలినము చేసుకునే వారిని ప్రభుత్వమును నిరాకరించొచ్చు. శిక్షను ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావెల్లో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం చూడగా భక్తులను శోధనలో నుండి తప్పించేటటువంటి దేవుడు మన యొక్క దేవుడు. దేవుడు సమస్త కార్యముల నుండి విడుదల అనుగ్రహించే దేవుడు మన యొక్క దేవుడు. అది ఎలాంటి పరిస్థితి అయినను, ఎలాంటి సైతానిక బంధకాలైనను, ఎలాంటి పాపమైనను, అనారోగ్యమైనను, నొప్పులైనను, బలహీనతలైనను, దుఃఖములైనను, వేదనలైనను, దురాత్ముల యొక్క బాధలు, దురాత్ముల వల్ల కలిగినటువంటి బాధలైనను, దేవుడు మనకి ఇచ్చినటువంటి విడుదలని మనం అనుదినము అనుక్షణము అనుభవించబట్టి ఈనాడు మనం సజీవుల యొక్క సంఖ్యలో మనము ఎంచబడి ఉన్నాము. ఒక్క కార్యానికి మన యొక్క దేవుడు మనల్ని అప్పగించి ఉంటే, ఒక చిన్న వ్యాధికి మనల్ని అప్పగించి ఉంటే, లేదా ఒక సైతానికి మనల్ని అప్పగించి ఉంటే ఈనాడు మనము సజీవుల యొక్క సంఖ్యలో ఎంచబడే వాళ్ళము కాము. మన యొక్క దేవుడు అన్నిటిలో నుండి తనకు భయపడేటువంటి తన యొక్క భక్తుల్ని అన్నిటిలో నుండి, అన్ని శోధనలో నుండి, సంకష్టముల్లో నుండి, ఇరుకుల్లో నుండి తప్పించేదానికి సమర్థుడైన దేవుడు మన యొక్క దేవుడు. தேவபக்தி உள்ளவர்களை எல்லா விதமான சோதனை, எல்லா விதமான பரீட்சைகள் எல்லாவற்றையும் அவர் விடுதலை செய்கிற தேவனாய் இருக்கிறார். ఈ లోకములో మన సహాయానికి వచ్చేదానికి ఏ మనిషి మనకు లేకపోవచ్చు. நமக்கு உதவி செய்யக்கூடிய இந்த மனிதர்கள் இந்த உலகத்தில் நமக்கு வராமல் இருக்கலாம். మనం ఆశించిన మనకు ఎవరు సహాయానికి లేకపోవచ్చు. మనం విரும்பினாலும் நமக்கு உதவி செய்யబడి யாருமே ఇల్లాமல் పోనారు. అయితే తన యొక్క ప్రజల్ని విడిపించుటకు జనங்களை విడుదల చేయబడి దేవుడు సదా సిద్ధముగా ఉండే దేవుడై ఉన్నాడు. எப்போதுமே ஆயத்தமாக இருக்கிற దేవుడై ఉన్నాడు. తన ప్రజల్ని విడిపించేదానికి తనదే అయినటువంటి ఒక మార్గముని దేవుడు కలిగి ఉన్నారు. அவருடைய ஜனங்களை விடுதலை செய்யபடிக்கு தனதே ஒரு வழி அவர் வைத்திருக்கிறார். సాధారణమైనటువంటి మార్గము కాదు, సాధారణమైన వழி అല്ല. మార్గమే లేనటువంటి స్థలములో అద్భుతమైనటువంటి మార్గాన్ని కలిగించి తన ప్రజల్ని విడిపించేదానికి ఆయన సమర్థుడు. వழி ఇல்லாத இடத்துல కూడా తన జనங்களை విడుదల செய்வதற்கு தேவன் వழியை வைத்திருக்கிறார். దేవుడు చేసినటువంటి కార్యములన్నీ కూడా ఎంతో ఆశ్చర్యమును కలిగించినటువంటి కార్యములు, అది మన ఊహకు అందనటువంటి కార్యములై ఉన్నవి. கர்த்தர் செய்கிற காரியம் எல்லாமே நம்முடைய நினைவுக்கு, நம்முடைய எந்த ஒரு காரியத்தை எட்டாத ஒரு காரியங்களா இருக்கிறது. మనం చదివినటువంటి ఈ వాక్యములో படித்த వచనத்திலே భక్తులను శోధనల నుండి ఆయన తప్పించేటటువంటి దేవుడని మనం చూసి ఉన్నాము. దేవభక్తి ఉన్నవాళ్ళు எல்லா శోధనలను రక్షించిన దేవుడని பார்த்திருக்கிறோம். మన దేవుడు విడుదల చేయుటకు మార్గాన్ని సిద్ధపరచుటకు దేవునికి ఏ ఆలోచనకర్త కూడా అవసరం లేదు. మనుషులమైనటువంటి మనము పలువురి యొక్క ఆలోచనలు అడుగుతాము, కష్టకాలంలో పలువురిని మనం ఆశిస్తాము, ఆనందించి వెళుతాము. అయితే మన దేవునికి ఏ ఆలోచనకర్త కూడా అవసరము లేదు. மனிதர்களாகிய நாம் நமக்கு ஏதாவது கஷ்டங்கள், நமக்கு சோதனைகள் வரும்போது அதிலிருந்து விடுதலை பெறும்படிக்கு பல மனிதர்கள் ஆலோசனைகளை, பல வழிகளை நாடுகிறோம். ஆனால் தேவன் நம்மை ரட்சிக்கும்படிக்கு அவருக்கு அப்படிப்பட்ட ஆலோசனை யாரும் தேவையில்லை. ఒకవేళ మనం ఆలోచనలు అడిగినా కూడా అనేక విధములైనటువంటి హానిలో, అపాయములో కొన్ని సందర్భాల్లో మనం చిక్కుకుంటూ ఉంటాము. ஒருவேளை மனிதர்களை நாம் ஆலோசனை கேட்டாலும் கூட அந்த வழியில் போய் அந்த ஆலோசனை கேட்டு పల సిక్కలిని நாம் తప్పితుకొంటూ இருப்போம். అయితే దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యం ఏమనగా, దేవుడు చేసిన అద్భుతమైన కార్యం మనకు ఏ హానియు, ఏ అపాయము లేకుండా మనల్ని విడిపించుటకు ఆయన సమర్థుడు. ఎంత అపాయం, ఆపత్తి ఇல்லாமல் విడుదల చేయగలిగే அவர் వల్లమైన దేవుడై ఉన్నాడు. కష్టకరమైనటువంటి కార్యమేనను మన కార్యములన్నిటిలో నుండి మనకు ఏ హాని కలగకుండా కాపాడేదానికి ఆయనకు మాత్రమే సాధ్యము. நமக்கு எப்படிப்பட்ட கரோனா சூழ்நிலை, எப்படிப்பட்ட நிலைமை இருந்தாலும்
பிரகாரம் நமக்கு எதுவும் ஏற்படாமல் நம்மை காப்பாற்றுவதற்கு தேவன் மாத்திரமே పరిశుద్ధ పౌలు 2 కొరింథీయులు 1వ అధ్యాయం 10వ వాక్యములో ఏమంటూ ఉన్నారు? 2 కొరింథీయులు 1వ అధికారం 10వ వచనத்திலே அங்கே பரிசுத்த பவுல் என்ன சொல்கிறார்? ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మను తప్పించెను. అట్టి గొప్ప మరణము నుండి ఆయన మమ్మను తప్పించెను. ఇక ముందుకును తప్పించును. ఇక ముందుకును ఆయన తప్పించును. ಆತನು ನಮ್ಮನ್ನು ಎಂತ ಭಯಂಕರ ಮರಣದಿಂದ ತಪ್ಪಿಸಿದನು. ಆತನು ನಮ್ಮನ್ನು ಎಂತ ಭಯಂಕರವಾದ ಮರಣದಿಂದ ತಪ್ಪಿಸಿದನು, ಆತನು ಮುಂದೆಯೂ ನಮ್ಮನ್ನು ತಪ್ಪಿಸುವನು. அப்படி தேவன் அவர்களை ஒரு பயங்கரமான மரணத்தை தப்பித்துக்கொண்டு வருகிறார். இன்னும் கூட இதை தப்புவிப்பார். ಇದುವರೆಗೂ ನಾವು ನಡೆದು ಬಂದಂತ ಆದಿಯಲ್ಲಿ ಹಲವು ವಿಧವಾದಂತಹ ಶೋಧನೆಗಳು, ಮುಳ್ಳುಗಳು, ಅನೇಕ ಸಂಕಟಗಳು, ಸಂಕಷ್ಟಗಳು, ವೇದನೆಗಳು, ಭಾರಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ ನಾವು ಹಾದು ಬಂದಾಗಲೂ ಎಲ್ಲವುಗಳಿಂದ ಬಿಡುಗಡೆ ಕೊಟ್ಟು ನಮ್ಮನ್ನು ರಕ್ಷಿಸಿ ನಮ್ಮನ್ನು ಕಾಪಾಡಿದ್ದು ದೇವರೇ. நடந்த வழியிலே பார்க்கும்போது எத்தனை முள்ளுகள், பள்ளங்கள், மேடுகள், கஷ்டங்கள், கவலைகள் எல்லாவற்றையும் கடந்து வந்திருக்கும். எல்லாவற்றையும் நம்மை பாதுகாத்து நடத்தி வந்தது நம்முடைய தேவனாய் ಇಲ್ಲಿಯವರೆಗೆ ನಡೆಸಿದ ದೇವರು ಮುಂದೆಯೂ ಅವರು ನಡೆಸುತ್ತೇನೆ ಎಂದು ಹೇಳುತ್ತಾ ಇದ್ದಾರೆ. இதுவரைக்கும் நடந்த தேவன் இதற்கு மேலும் நடத்துவேன் என்று சொல்கிறார். దావీదు చెప్పినప్పుడు రాజాకి దావీదు 1 సమూయేలు 17వ అధ్యాయం 37వ వాక్యములో 1 సమూయేలు 17వ అధికారం 37వ వచనத்திலே 1 సమూయేలు 17ನೇ ಅಧ್ಯಾಯ 37ನೇ ವಾಕ್ಯ. ನನ್ನನ್ನು ಅಂತ ಸಿಂಹದ ಮತ್ತು ಆ ದೇವರು ಮಾಡಿದಂತ ಮೇಲನ್ನು ಯಾವ ರೀತಿಯಾಗಿ ವರ್ಣಿಸಿ ಬಣ್ಣಿಸಿ ಹೇಳುತ್ತಾ ಇದ್ದಾರೆ ನೋಡಿ. ನನ್ನನ್ನು ಸಿಂಹದ ಮತ್ತು ಕರಡಿಯ ಊರುಗಳಿಗೆ ತಪ್ಪಿಸಿದ ಯೆಹೋವನು, ಆ ಕರಡಿಗಳಿಗೆ ತಪ್ಪಿಸಿದ ಯೆಹೋವನು ಈ ಫಿಲಿಸ್ಟಿಯನ ಕೈಗೂ ನನ್ನನ್ನು ತಪ್ಪಿಸುವನು. ಯಾವ ರೀತಿ ಹೇಳುತ್ತಾ ಇದ್ದಾರೆ ನೋಡಿರಿ, ಓದಿರಿ. பின்னும் தாவீது என்னை சிங்கத்தின் கைக்கும் கரடியின் தப்புவித்தது கர்த்தர் இந்த பெலிஸ்தனுடைய கைக்கும் தப்புவிப்பார். அவைகளிலிருந்து தப்புவித்த தேவன் இந்த பெலிஸ்தீன் கைக்கும் என்னை தப்பு வைப்பார். సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను ఎంతగా దేవుడు చేసినటువంటి మేలుని దావీదు రాజు వర్ణించి చెప్తూ ఉన్నాడో చూడండి. దావీదు రాజు దేవుడు తనకు చేసిన నన్మయే అలాంటి సింహము యొక్క బలము నుండి, కరడి యొక్క శక్తి నుండి తప్పించిన దేవుడు ఈ ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతు చేతుల నుండి కూడా నన్ను తప్పించనని చెప్పే அவன் பலவாய்ந்த சிங்கத்தின் கையிலிருந்தும் அந்த கரடியின் கையிலிருந்து தப்புவித்த தேவனானவர் இந்த பெலிஸ்தருடைய கையிலிருந்து விடுதலை செய்வார் என்று దేవుడు ఎలాంటి క్లిష్టకరమైన పరిస్థితుల్ని గాని ఆయన తప్పించి తన యొక్క పిల్లల్ని తప్పించడానికి తనదే అయినటువంటి అద్భుతమైనటువంటి మార్గాన్ని ఆయన కలిగి ఉన్నారు. దేవుని పిల్లలు எப்படிப்பட்ட சிக்கலான சூழ்நிலை சிக்கிக்கொண்டிருந்தாலும் அந்த தேவனானவர் தன்னுடைய ஒரு வழியை வைத்து அவருடைய ஜனங்களை விடுதலை செய்கிறவர். దేవుడు దానియేలు యొక్క విషయంలో చేసినటువంటి అద్భుతమైనటువంటి విడుదల రాజైనటువంటి దానియేలు చూసి ராஜாவாகிய தரியேஷ் தன்னுடைய பக்தனாகிய தானியேலை தேவன் காப்பாற்றிய விதத்தை அவர் பார்த்து దేవుడు దానియేలు విషయంలో చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాన్ని అన్ని రాజైనటువంటి దానియేలు చూసినప్పుడు தானியேல் விஷயத்திலே பரலோகத்தின் தேவனானவர் செய்த பெரிய அற்புதத்தை அந்த ராஜாவாகிய தரியேஷ் என்பவர் அதை பார்த்து ఏం చెప్తూ ఉన్నాడు, என்ன சொல்லுகிறார்? చదవండి. దానియేలు 6వ అధ్యాయం 27వ వాక్యాన్ని చదవండి. దానియేలు 6వ అధ్యాయం 27వ వచనం పడి దానియేలు chapter 6 verse 27. దానియేలును 6ನೇ అధ్యాయ 27ನೇ వాక్య. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయనే సింహముల నోటి నుండి దానియేలును రక్షించే. హల్లెలూయా. దానియేలే சிங்கங்களின் கையிற்கும் தப்புவித்த அவரே தப்புவிக்கிறவரும் ரட்சிக்கிறவரும் வானத்திலும் பூமியிலும் அடையாளங்களையும் அற்புதங்களை செய்கிறவராய் இருக்கிறார். அந்த ಕನ್ನಡದಲ್ಲಿ ಆತನು ದೇವರು ಉದ್ಧರಿಸುವವನು ರಕ್ಷಿಸುವವನು ಭೂಮ್ಯಾಕಾಶಗಳಲ್ಲಿ ಅದ್ಭುತ ಮಹತ್ವಗಳನ್ನು ನಡೆಸುವವನು ಆತನೇ ದಾನಿಯೇಲನನ್ನು ಸಿಂಹಗಳ ಗವಿಯಿಂದ ತಪ್ಪಿಸಿದನು. ಸಿಂಹಗಳ ಗವಿಯಲ್ಲಿ ಹಾಕಲ್ಪಟ್ಟಂತಹ ಆ ದಾನಿಯೇಲನನ್ನು ತಪ್ಪಿಸಿದ್ದು ದೇವರೇ. ಅದ್ಭುತಗಳನ್ನು, ಆಶ್ಚರ್ಯಗಳನ್ನು, ಮಹತ್ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡುವ ದೇವರೇ ದಾನಿಯೇಲನನ್ನು ಆ ಸಿಂಹಗಳ ಗವಿಯಿಂದ ತಪ್ಪಿಸಿದನೆಂದು ಅನ್ಯ ದೇಶದಲ್ಲಿ ಆ ಅರಸನ ಬಾಯಿಂದ ದೇವರ ನಾಮ ಮಹಿಮೆ ಪಡುವ ರೀತಿಯಾಗಿ ಅದ್ಭುತಗಳನ್ನು, ಆಶ್ಚರ್ಯ ಕಾರ್ಯಗಳನ್ನು
ஒரு அந்நிய தேசத்தின் ராஜாவாகிய அவனுடைய வாயிலிருந்து அவனே சொல்கிறான், உங்களை தேவனானவர் ரட்சிக்கிறவர் பாதுகாக்கிறவர் என்று அவன் வாயிலே దేవుడు మన దేవుడై ఉన్నాడు. దేవుడు நம்முடைய దేవుడు. మనల్ని చెడు ప్రపంచములో నుండి நம்முடைய கெட்ட பிரபஞ்சத்தில் ఈ ప్రపంచములో ఉండేటువంటి అన్ని చిక్కుల సమస్యలు అన్నిటిలో నుండి இந்த கெட்ட உலகத்தில் இருக்கிற எல்லா சிக்கல்களிலும் இருந்து మనల్ని విడుదల చేసి మనల్ని విడిపించి நம்மை விடுதலை செய்து நம்மை விடுவித்து నిత్య రాజ్యము వరకు పరలోకములకు తీసుకొని పోయే వరకు మనల్ని కాపాడడానికి మనల్ని విడిపించేదానికి ఆయన సమర్థుడైన దేవుడై ఉన్నాడు. நம்மை எல்லாவற்றையும் விடுதலை செய்து நம்மை நித்திய ராஜ்யத்தின் பரலோகத்தில் போய் சேர்க்கிற வரைக்கும் நம்மை நடத்துவதற்கு அவர் சக்தியுள்ள தேவனாய் இருக்கிறார். రాజైనటువంటి నెబుకద్నెజర్ యొక్క పరిపాలనలో రాజావాகிய నెబుకద్నెజర్ அவருடைய ஆளுகை நாட்களில் షాద్రక్ మేషక్ అబేద్నెగో అనేటువంటి ఆ యొక్క ముగ్గురు యూదా యవ్వనులను షాద్రక్ మేషక్ అబేద్నెగో என்ற மூன்று யூத வாலிபர்கள் బాబిలోన్ దేశంలో అగ్ని గుండములో వాళ్ళు వేసినటువంటి ఒక పరిస్థితి కలిగే బాబిలోన్ దేశத்திலே அந்த అగ్ని సూళైలో పోడ వేண்டிய నిலைமை ఏర్పட்டது. జనకులిక బానిసలుగా దేవుని యొక్క పిల్లలైనటువంటి యొక్క షాద్రక్ మేషక్ అబేద్నెగోని ఆ యొక్క బాబిల్ దేశంలో వాళ్ళు అగ్ని గుండములో వేయాలంటే రాజు చేయించినటువంటి రాజైనటువంటి నెబుకద్నెజర్ చేయించినటువంటి ఆ యొక్క బంగారు ప్రతిమలకు వాళ్ళు మొక్కక నమస్కరించక ఉన్నందువల్ల వాడిని అలాంటి ఒక శిక్షకి గురి చేసిరి. ராஜாவாகிய నెబుకద్నెజర్ உருவாக்கின அந்த 120 பொன் சிலை யாரால் வணங்காமல் இருக்கிறார்களோ அவர்களை அக்கினி சூளையிலே போடப்படும் என்று ராஜாவின் கட்டளை இருந்தது. ஆனால் இந்த ஷாத்ராக் மேஷக் அபேத்நேகோ என்பவர்கள் அதை வணங்கவில்லை. ஆகையால் அவர்கள் இப்பொழுது அக்கினி சூளையிலே போட வேண்டும் என்று ராஜாவின் கட்டளை எழுந்திருக்கிறது. తగతగమని మంటేటటువంటి అగ్ని గుండములో వాడిని పడవేసిరి. பல அவிதமாக தகதக என்ற அக்கினி சூளையிலே போட வேண்டும் என்று இப்பொழுது அவரை காப்பாற்றுகிறார்கள். వాడి కాలి బూడిదైపోతారని చూస్తూ ఉండగా அவிதமாக அவரை தூக்கிப்பட்டு அவர்களை எரிந்து சாம்பலாக రాజు నెబుకద్నెజర్ ఆశ్చర్యచకితుడుగా చూస్తూ ఉన్నాడు. அவிதமாக அவன் அக்கினி சூளையிலே போட்ட பிறகு ராஜாவாகிய அவன் அதை பார்த்து கொண்டிருக்கிறான். ఎందుకు ఆశ్చర్యచకితుడుగా చూస్తూ ఉన్నాడు? எதற்கு அந்த నెబుకద్నెజర్ ఆశ్చర్యమై பார்க்கிறான்? ఆయన షాద్రక్ మేషక్ అబేద్నెగోల్ని ఒట్టిగా వేయలేదు. వాళ్ళని తాళ్లతో బాగా కట్టి బిగించి వాళ్ళని బంధకాలతో బంధించి ఆ యొక్క అగ్ని గుండములో పడవేసిరి. இந்த ஷாத்ராக் மேஷக் அபேத்நேகோவை அவரை தனிமையில் போடாமல் 3 பேரை கயிறுகளை கட்டி அவர்களை அந்த பலவந்தமான அந்த நெருப்பிலே தள்ளி விட்டார்கள். వాళ్ళ ద్రోహపడినటువంటి యొక్క ముగ్గురితో పాటు నలుగురుగా అక్కడ అగ్ని గుండములో ఆ యొక్క కట్లు విప్పబడిన వాళ్ళకి ఏ ఒక్క హాని కలగకుండా అగ్ని యొక్క వాసన వాళ్ళ మీద రాకుండా ఒక వెంట్రుక కూడా వాళ్ళకి కాలిపోకుండా ఏసీలో జాలిగా ఈ విధముగా చుట్టూ ఉన్నారు. ఆ విధముగా విడిపించబడిన స్థితిలో నలుగురుగా చుట్టేది చూసి వేసినటువంటి రాజు ఆశ్చర్యముగా చూస్తూ ఉన్నాడు. 7 மடங்காக உயர்த்தப்பட்ட அந்த அக்கினி நெருப்பிலே இவ்விதமாக 3 பேராக தள்ளப்பட்ட அவர்கள் 4 பேராக ஒரு இயேசுவின் மேலே எப்படி உலாவார்களோ அவ்விதமாக அவர்களுக்கு எந்த ஒரு நெருப்பை சூட எந்த ஒரு அனுபவப்படாதபடிக்கு அவர்கள் அவ்விதம் உலாவிக் கொண்டிருக்கிறார்கள். ఎంత గొప్ప దేవుడు మన యొక్క దేవుడు! அவ்வளவு பெரிய தேவன் நம்முடைய అంత தேவன். గొప్ప రాజు చేతి నుండి అంత బలమైనటువంటి అగ్ని నుండి ఆయన విడిపించడానికి సమర్థుడు. அவ்வளவு பெரிய ராஜாவின் கையில் இருந்து எப்படிப்பட்ட காரியத்தை விடுதலை செய்வதற்கு தேவன் சாமர்த்தியம் உள்ள தேவனாய் మన இருக்கிறார். యొక్క దేవుని హస్తము మహా బలమైనటువంటి పరాక్రమమును జరిపించినటువంటి హస్తము. நம்முடைய தேவனை கரம் என்பது நம்முடைய பல மிகுந்த பலத்த காரியங்களை செய்கிற தேவனாய் கரமாக ఆయనకు இருக்கிறது. బలమైనటువంటి పరాక్రమము కలిగినటువంటి హస్తం వల్ల ఆయన జరిపించినటువంటి ఆ కార్యమైనది చరిత్రలోనే ఆశ్చర్యము కలిగినటువంటి రీతిగా ఆ యొక్క షాద్రక్ మేషక్ అబేద్నెగోల్ని దేవుడు విడిపించిరి. தேவனுடைய கரமானது பலமாக பராக்கிரமம் செய்த கரமாக இருக்கிறது. இந்த சரித்திரமே வியந்து பார்க்கிற அளவுக்கு இன்றைக்கு அந்த ஷாத்ராக் மேஷக் அபேத்நேகோ சரித்திரம் எழுதப்பட்டிருக்கிறது. చరిత్రలోనే భ్రమగొల్పించే రీతిగా దేవుడు వాళ్ళని విడిపించే. சரித்திரங்களை வியந்து பார்க்கிற அளவுக்கு தேவனை அப்படி வியக்கும்படி செய்திருக்கிறார். చూడండి, మనం పొయ్యి దగ్గర పనిచేసేటప్పుడు తప్పి మన వెంట్రుక ఆ యొక్క అగ్నికి అట్లా తగిలిన వెంటనే అగ్ని వాసన ఆ యొక్క వెంట్రుకల వాసన వస్తుంది. శరీరం మీద పడిన వెంటనే శరీరము కాలిపోతుంది. అయితే దగదగదమని మండేటటువంటి యొక్క గుండములో త్రోయబడినటువంటి వాళ్ళు ఏ ఒక్క అగ్ని వాసన వాళ్ళ మీద లేదు. అగ్ని వాళ్ళని వాళ్ళ వెంట్రుకల్ని కూడా కాలవలేదు. వాళ్ళ దేహమునకు ఏ హాని కాకుండా ఎంతగా దేవుడు కాపాడంటే అది సాధారణమైనటువంటి కార్యమా? பாருங்கள், நாம் கொஞ்சமாக வீட்டிலே நம்ம அந்த அடுப்பு பற்ற வைத்து பார்த்துக் போது கொஞ்சம் நம்முடைய முடிப்பட்டாலே போதும் அந்த ஒரு கருகிற வாசனை நமக்கு ஏற்படும். కావునే మన యొక్క దేవుని పేరు అద్భుత స్వరూపుడు. இதுதான் நம்முடைய தேவனுக்கு பெயர் அற்புதத்தில் செய்கிற தேவனாக இருக்கிறார். కట్టబడినటువంటి వాళ్ళ యొక్క కట్లు విప్పబడిన వాళ్ళై கட்டப்பட்டவர்கள் கட்டவர்கள் அவிழ்க்கப்பட்டவர்கள் నలుగురుగా ఆ యొక్క అగ్ని గుండములో ఏసీలో తిరిగినట్టుగా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. இப்போது அக்கினியிலே 4 பேராக உலவுகிறார்கள். దేవుడు జరిపించినటువంటి యొక్క కార్యమైనది ఎంత మహత్తమైనటువంటి కార్యమో చూడండి. கர்த்தர் செய்த காரியம் எவ்வளவு மகத்துவமான காரியம் என்று பாருங்கள். సైతాను యొక్క కార్యం ఏమనగా அவனுடைய காரியம் என்னவென்றால் మనల్ని బంధించాలి, எப்போது நம்மை கட்டப்பட வேண்டும், మనల్ని తొక్కాలి, మనల్ని నాశనం చేయాలి, మనల్ని బంధించాలి, మనకి కష్టాన్ని కలిగించాలి, మనకి బాధను కలిగించాలనేదే మన
ఆశ. எப்போது நாம் கட்டப்பட்டிருக்க வேண்டும், அவன் நம்மை மிதிக்க வேண்டும், மேலே இருக்க வேண்டும் என்றால் நம்மை அமிதமாக துக்கப்படுத்த வேண்டும், துன்பப்படுத்த வேண்டும் என்பதே அவனுடைய இலக்காக అయితే இருக்கிறது. దేవునికి ఆశ ఏం తెలుసా? நம்முடைய దేవుని తన యొక్క ఆశ పిల్లల్ని ఎల్లప్పుడూ విడుదల చేసి విడిపించాలన్నదే దేవుని యొక్క ఆశ. நம்முடைய தேவனுக்கு தம்முடைய பிள்ளைகளை எப்போது விடுதலை செய்ய வேண்டும் என்பதே அவருடைய ஆசையா வாஞ்சியா இருக்கிறது. కీర్తనకర్త దీన్ని అనుభవించి చెప్పినప్పుడు ఏమని చెప్తూ ఉన్నాడో చూడండి. సంగీతకారன் ఇதை అనుభవిస్తూ నా దేవుడు నా బంధకాలన్నీ విప్పి ఉన్నాడు, నా దేవుడు నా బంధకములన్నిటినీ విప్పి ఉన్నాడని చెప్తూ ఉన్నాడు. என்னுடைய தேவன் எல்லா கட்டுகளையும் அழுத்திருக்கிறார் என்று இங்கு தாவீது சொல்லுகிறார். పౌలు శీల అనేటువంటి వాళ్ళు చెరసాలలో వేయబడిరి. பவுலும் சீலா என்பவர் இரண்டு பேருமே சிறைச்சாலையில் வைக்கப்பட்டார்கள். మధ్యరాత్రిలో వాళ్ళు ప్రార్థన చేసి దేవుని స్తుతించి మహిమపరిచినప్పుడు மத்தியராத்திரியில் அவங்க தேவனை துதித்து மகிமைப்படுத்திக் கொண்டிருக்கும் நேரத்திலே ఒక మహా భూకంపము వంటి ఒక భూకంపము కలిగే மகா பூமி அதிர்ச்சி உண்டாகிற சத்தம் கேட்டது. చెరసాల యొక్క పునాదులు అదర్చి ఆడి అదిరిపోయే சிறைச்சாலையில் அசுத்தங்கள் ஆடி அசைக்கப்பட்டது. సంఖ్యలు తానంతట అవే విప్పబడే அவங்க கட்டப்பட்ட சங்கிலி எல்லாமே தனக்குத்தானே చెరసాల கட்டவிழ்க்கப்பட்டது. ద్వారములు తెరవబడే சிறைச்சாலையின் கதவுகள் திறக்கப்பட்டது. వాళ్ళ సంఖ్యలు ఊడిపోయి వాళ్ళ ద్వారములు తెరిచి ఎంత అద్భుత రీతిలో ఆ చెరసాలలో ఉండేటువంటి పౌలు శీలాన్ని దేవుడు నడిపించరో చూడండి. அந்த சிறைச்சாலை கதவுகளை கர்த்தர் தாமே திறந்து அவளை எவ்வளவு அற்புதமாய் வெளியே கொண்டு வந்தார் ఆ பாருங்கள். చెరసాలలోనే అద్భుతమైనటువంటి దేవుని యొక్క కార్యములను చూసి அந்த சிறைச்சாலை பண்ண கர்த்தருடைய அந்த அற்புதமான காரியங்களை చెరసాల பார்த்து యజమానుడి యొక్క కుటుంబానికి ఆ దినమే రక్షణ కలిగే அந்த சிறைச்சாலையின் அதிபதி அன்னைக்கே அவனுக்கு குடும்பத்துக்கு ரட்சிப்பு உண்டானது. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, దేవుడు అద్భుతాలు తన ప్రజల యొక్క బంధకాలను తెరించే దేవుడు, அவருடைய ஜனங்களை கட்டுகளை அவிழ்க்கிறவராய் కట్టబడినటువంటి இருக்கிறார். స్థితిలో ఉండేటువంటి మన కట్లని విప్పేటటువంటి దేవుడు మన యొక్క దేవుడు. கட்டப்பட்டவருடைய கட்டுகளை எல்லாம் அவிழ்க்கிற தேவனாய் இருக்கிறார். మన యొక్క దేవునికి అసాధ్యమైనది ఏదీయూ లేదు. தேவனால கூடாத காரியம் ஒன்றும் ఒకసారి இல்லை. 18 సంవత్సరాలుగా ఆ యొక్క వ్యాధితో కృంగిపోయినటువంటి ఒక స్త్రీని యేసు ప్రభు చూసే ஒரு முறை 18 வருஷ காலமாய் அந்த ஒரு பலவீனமான ஸ்திரீயை கர்த்தர் நோக்கி பார்த்தார். ఆమె యొక్క బాధ ఏమనగా அவருடைய கஷ்டம் ఆమె என்னவென்றால் దయ్యములతో పీడింపబడి அவர் அந்த பொல்லாத ஆவியினாலே ఆమె அலங்கரிக்கப்பட்டு పైకి లేవలేనంతగా ఆమె యొక్క శరీరం అంతా వంగిపోయి ఉండే அவர் மேலே எழாதபடிக்கு அவருடைய உடல் நிலைமை கூனி வளைந்து இருந்தது. అలాంటి స్థితిలో 18 సంవత్సరాలుగా ఆమె బాధపడుతూ ఉండే இது 18 வருஷம் அவருக்கு ఆ 18 அவசரப்பட்டிருக்கிறார். సంవత్సరాలుగా బాధపడుతూ ఉండేటువంటి ఆమెను చూసినటువంటి యేసు ప్రభు ఆ విశ్రాంతి దినమున ఆమెను ముట్టి ఆ దయ్యములను విడిపించి ఆమెకు గొప్ప విడుదల అనుగ్రహించి 18 வருஷ காலமாய் கஷ்டப்படுகிற அந்த ஸ்திரீ கர்த்தர் தொட்டு அவருடைய பலவீனத்தை மாற்றி அந்த ஓய்வு நாளிலே அவளுக்கு சுகத்தை దీన్ని கொடுத்திருக்கிறார். చూసినటువంటి అనేకులకి ఆక్షేపణ కలిగే இதை பார்த்து அநேகருக்கு ஆச்சரியம் உண்டானது. ఎందుకు యేసు ప్రభు ఆ యొక్క విశ్రాంతి దినమున ఈమెకు విడుదల దయచేసిరని எதற்கு இயேசு ஓய்வு நாளிலே போய் அந்த பெண்ணுக்கு சுகத்தை கொடுத்திருக்கிறார். 18 సంవత్సరాలుగా సైతాను వల్ల కట్టబడినటువంటి ఈమె అబ్రహాము యొక్క వంశములకు చెందిన ఈమెను విడిపించేది తప్ప ఇది విడిపించేది ఎలా న్యాయం కదా అని యేసు ప్రభు వాళ్ళతో ఉత్తరం ఇచ్చే விதமாக ஆபிரகாமின் சந்ததியை இந்த பெண்ணை விடுதலை செய்வது இது நியாயம்தான் என்று இயேசு பதில் சொல்லியிருக்கிறார். 44వ వాక్యాన్ని ఇంట్లో చదువుకోండి ఇప్పుడు వద్దు. ఆ విధముగా దేవుని విశ్రాంతి దినమున 18 సంవత్సరములు దయ్యము యొక్క బంధకాలతో బాధించబడి నడుము వంగి పైకి లేవలేకుండా ఉండేటువంటి ఆ స్త్రీని చూసి యేసు ప్రభు విడుదల ఇచ్చే விதமாக ஏறக்குறைய 18 வருஷ காலமாய் இந்த பொல்லாத ஆவியினாலே அலங்கரிக்கப்பட்டு கூன் வளைந்திருக்கிற அந்த பெண்ணை தேவனான சுகத்தோடு சுகமாக்கியிருக்கிறார். ఆనాడు దయ్యముల యొక్క బంధకాలతో గూని వంగించుకొని లేవలేకుండా ఉండినట్లుగా ఈనాడు కూడా అనేక బంధకాలతో మనలో ఉండేటువంటి అనేకలు బంధించబడి ఉన్నాము. அந்த நாளிலே அந்த பெண்ணாலே எப்படி கூன் வளைந்து கொண்டிருக்கிறார். இன்றைக்கு நாம் அநேக அவிதமாகவே கூன் வளைந்து கொண்டு இந்த உலகத்திலே அந்த இடத்துல సరైన రీతిలో దేవుని ఆరాధించడానికి మనకు బలము లేదు. சரியான வழியிலே தேவனை ஆராதிக்க దేవుని సరైన రీతిలో మనం సేవించడానికి మనకు బలము లేదు. தேவனை சரியான விதத்திலே போதிக்க சேவிக்கப்படிக்க நமக்கு பலன் இல்லை. మొబైల్ అనే బంధకం మనల్ని కట్టివేసి ఉన్నది. இந்த మొబైల్ என்ற கட்டு நம்மை ఈ లోకము கட்ட ఆడంబరములు, ఈ లోకము నశించిపోయినటువంటి ఆశా సుఖాలు పాశాలతో మనం కట్టబడి ఉన్నాము. இந்த அழிந்து போற உலகத்தின் ஆடம்பர சுகத்தில் நாம் கட்டப்பட்டிருக்கிறோம். పాపానికి దాసులమై ఉన్నాము. பாவத்துக்கு ఈ அடிமையாக లోక పారంపర్యాలకు దాసులమై ఉన్నాము. உலகத்தின் பாரம்பரியத்துக்கு அடிமைகளாய் అనేక దేవుని మనం సరైనటువంటి రీతిలో ఆరాధించి సేవించడానికి మనం అనేక బంధకాలతో మనం కట్టబడి ఉన్నాము. நம்மளை அநேகர் கர்த்தரை சரியான முறையில் ஆராதிக்கப்படிக்க படாதபடிக்கு நாம் ఈ கட்டப்பட்டிருக்கிறோம். బంధకాలన్నిటినీ తెంచి విడుదలించడానికి ఈ లోకములో ఎవరి వల్ల కూడా సాధ్యము లేదు. இப்படிப்பட்ட கட்டுகளை அழுக்கும்படிக்கு இந்த பூமியில யாராலும் ఈ முடியாது. లోకములో ఒకే ఒకరు ఉన్నారు. మనకి ఎటువంటి బంధకమైనా సరే, అది ఎటువంటి సంఖ్యలైనా సరే, అది ఎటువంటి కార్యమైనా సరే, మన కార్యములన్నిటిని విడుదలించడానికి ఒకే ఒకరు ఉన్నారు. எல்லா காரியங்களையும் கொடுக்கும்படிக்கு ஒருவர் தான் இருக்கிறார். ఆయనే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. அவர் நம்முடைய கர்த்தராகிய இயேசு ఆయనకి మన జీవితాన్ని సమర్పించిన ఎడల அவருக்கு நம்முடைய ஜீவித்தை ஒப்புக் మన బంధకాలన్నిటి నుండి ఆయన మనల్ని విడిపించి நம்முடைய கட்டுகளை எல்லாவற்றையும் அவர் அவிழ்த்து ఆయన మనల్ని
ఆయనకు మాత్రమే మన బంధకములన్నిటిలో నుండి విడుదల ఇచ్చేదానికి సాధ్యము. அவர் மாத்திரமே நம்முடைய எல்லா கட்டுகளிலிருந்து விடுதலை ఆయన செய்ய ఎవరికి முடியும். విడుదల అనుగ్రహిస్తారంటే அவர் யாருக்கு விடுதலை ఎవరైతే கொடுப்பார்? ప్రభువా నా బంధకాలన్నిటిలో నుండి నన్ను విడిపించమని అప్పగించి మొరపెడతారో கர்த்தாவே என்னுடைய கட்டுகளெல்லாம் அவிழ்த்து என்னை விடுதலையாக்க வேண்டும் அவருக்கு யாரெல்லாம் முறையிடுவார்களோ అలాంటి వారి యొక్క మరణాలకిచ్చి దేవుడు వారిని విడిపించేదానికి సదా సర్వశక్తి కలిగినటువంటి తన యొక్క హస్తముతో సిద్ధముగా ఉన్నారు. அப்படிப்பட்டவருடைய கூக்குரலை கேட்டு அவர்களை விடுதலை செய்யப்படுகிற தேவன் எப்பொழுதுமே ஆயத்தமாக ఇక్కడ இருக்கிறார். మనం చూసినట్లయితే షాద్రక్, మేషక్, అబేద్నెగో వారితో పాటు ఇంకొకరు అగ్నిలో నడిచడం మనం చూసి ఉన్నాం, మనం విని ఉన్నాము. இப்போது அக்கினியை பார்க்கும் பொழுது இங்க சாத்ராக், மேஷக், அபேத்நேகோவோடு இன்னொருவர் சேர்ந்து நடப்பதை நாம் பார்க்கிறோம். ఆ నాలుగో వ్యక్తి ఎవరు? அது நான்காவது நபர். ఆ నాలుగో వ్యక్తి యొక్క రూపము చూడగా அது நான்காவது நபர் அவருடைய சாயலை பார்க்கும் பொழுது దేవుని పోలినటువంటి రూపము ఆ నాలుగో వ్యక్తిలో కనబడే. தேவகுமாரனுடைய சாயல் ஒப்பான ஒரு சாயல் அங்கே காணப்பட்டிருக்கிறது. దేవుని ఆ నాలుగో వ్యక్తి పోలి ఉండే அது நான்காவது நபர் தேவனுடைய குமாரனை போல காணப்பட்டிருக்கிறார். వారు అగ్ని యొక్క తీవ్రతను ఆర్పివేసి அவர் அந்த அக்கினி அந்த தீவிரத்தை அவர் அவிழ்த்து போட்டு ఆ అగ్ని మధ్య వాళ్ళు తిరుగుతూ ఉండిరి. அந்த அக்கினி மத்தியிலே அவர் சுற்றி திரிந்து దేవుని యొక్క கொண்டிருக்கிறார்கள். అమూల్యమైనటువంటి వాగ్దానములు మనకు ఎన్నో ఉన్నవి. தேவனுடைய விலையிடப்பட்ட வாக்குத்தத்தம் நமக்கு ఆ షాద్రక్, మేషక్, అబేద్నెగోలు మాత్రమే కాదు, அன்றைக்கு அதனாலே சாத்ராக், மேஷக், ఈనాడు కూడా அபேத்நேகோ అగ్ని లాంటి శోధనలు విడిపించేదానికి మన యొక్క దేవుడు మనతో కూడా ఉన్నాడు. இன்றைக்கும் அக்கினி போல சோதனை விடுதலை செய்யப்படுகிற தேவன் நம்மோடு యెషయా 43వ இருக்கிறார். అధ్యాయం 2వ వాక్యాన్ని చదవండి. యెషయా 43వ అధ్యాయం 2వ వచనం యెషయా படிக்கலாம். 43:2 ನೀನು ಜಲರಾಶಿಯನ್ನು ಹಾದು ಹೋಗುವಾಗ నేను జలరాశిಯನ್ನು ಹಾದು ಹೋಗುವಾಗ ನಾನು ನಿನ್ನ ಸಂಗಡ ಇರುವೆನು. ನಾನು ನಿನ್ನ ಸಂಗಡ ಇರುವೆನು. ನದಿಗಳನ್ನು ದಾಟುವಾಗ ನದಿಗಳನ್ನು ದಾಟುವಾಗ ಅವು ನಿನ್ನನ್ನು ಮುಳುಗಿಸವು. ಅವು ನಿನ್ನನ್ನು ಮುಳುಗಿಸವು. ಉರಿಯಲ್ಲಿ ನಡೆಯುವಾಗ ಉರಿಯಲ್ಲಿ ನಡೆಯುವಾಗ ನೀನು ಕಂದದಿರುವಿ. ನೀನು ಕಂದದಿರುವೆ. ಜ್ವಾಲೆಯು ನಿನ್ನನ್ನು ದಹಿಸದು. ಜ್ವಾಲೆಯು ನಿನ್ನನ್ನು ದಹಿಸದು. ಯೆಹೋವನೆಂಬ ನಾನು ನಿನ್ನ ದೇವರಾಗಿದ್ದೇನೆ. ಯೆಹೋವನೆಂಬ ನಾನು ನಿನ್ನ ದೇವರಾಗಿರುವುದರಿಂದ ನದಿಗಳೇ ಆಗಲಿ, ಪರ್ವತಗಳೇ ಆಗಲಿ, ಪ್ರವಾಹಗಳೇ ಆಗಲಿ, ಅಗ್ನಿಯೇ ಆಗಲಿ, ಜ್ವಾಲೆಗಳೇ ಆಗಲಿ ಯಾವ ಹಾನಿಯನ್ನು ಯಾವ ಕೇಡನ್ನು ಮಾಡಲು ಸಾಧ್ಯವಿಲ್ಲ. நம்ம எப்படிப்பட்ட அக்கினியில் நடந்தாலும் தண்ணீரில் நடந்தாலும் எதுக்கு நாம் பயப்பட வேண்டிய அவசியம் இருக்காது. நம்ம எதுவுமே நம்மை பற்றாது. நீ தண்ணீர்களை கடக்கும்போது நீ தண்ணீர்களை கடக்கும்போது நான் உன்னோடு இருப்பேன். நான் உன்னோடு இருக்கிறேன். நீ ஆறுகளை கடக்கும்போது நீ ஆறுகளை கடக்கும்போது அவைகள் உன்மேல் புரளுவதில்லை. அவைகள் உன்மேல் புரளுவதில்லை. நீ அக்கினியில் நடக்கும்போது நீ அக்கினியில் நடக்கும்போது வேகாதிருப்பாய். வேகாதிருப்பாய். அக்கினி ஜுவாலை உன் பேரில் பற்றாது. அக்கினி ஜுவாலை உன் பேரில் பற்றாது. நான் இஸ்ரவேலின் பரிசுத்தரும் நான் இஸ்ரவேலின் பரிசுத்தரும் இரட்சகருமாயிருக்கிற நான் இரட்சகருமாயிருக்கிற தேவனாகிய கர்த்தர். నీవు జలములో బడి దాటునప్పుడు జలముల్లో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును. జలరాశిಗಳನ್ನು నీ దాటుವಾಗ జల ప్రవాహಗಳನ್ನು ಹಾದು ಹೋಗುವಾಗ ಅಗ್ನಿ ಉರಿಯಲ್ಲಿ ನೀನು ನಡೆಯುವಾಗ ಜ್ವಾಲಾಮುಖಿಯಲ್ಲಿ ನೀನು ಹೋಗುವಾಗ ಜಲರಾಶಿಗಳನ್ನು ನೀ ದಾಟುವಾಗ ಜಲ ಪ್ರವಾಹಗಳನ್ನು ಹಾದು ಹೋಗುವಾಗ ಅಗ್ನಿ ಉರಿಯಲ್ಲಿ ನೀನು ನಡೆಯುವಾಗ ಜ್ವಾಲಾಮುಖಿಯಲ್ಲಿ ನೀನು ಹೋಗುವಾಗ ಜೊತೆ ಜೊತೆಯಾಗಿ ನಡೆವಾಡು ನಿನ್ನೊಂದಿಗೆ ಬರಲು ನಿನಗೆ ಸಹಾಯ ಮಾಡುವರು. ಜೊತೆ ಜೊತೆಯಾಗಿ ನಡೆವಾಡು ನಿನ್ನೊಂದಿಗೆ ಬರಲು ನಿನಗೆ ಸಹಾಯ ಮಾಡುವರು. ಇಂದು ಇಂದು ಮಕ್ಕಳಾದ ಯೇಸು ಇವಾಗ ಯಾವೊಂದು ಕಥೆಯಿರದು. ಎಲ್ಲರೂ ಸೇರಿ ಹಾಡಿ. ಇಂದು ಇಂದು ಮಕ್ಕಳಾದ ಯೇಸು ಇವಾಗ ಯಾವೊಂದು ಕಥೆಯಿರದು. ನಂಬಿ 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 ಈ ಕರ್ತನ ಯಾವುದೆಲ್ಲ ಕಥೆಯಿರದು. ನಂಬಿ 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 ಈ ಕರ್ತನ ಯಾವುದೆಲ್ಲ ಕಥೆಯಿರದು. ಇಂದು ಇಂದು ಮಕ್ಕಳಾದ ಯೇಸು ಇವಾಗ ಯಾವೊಂದು ಕಥೆಯಿರದು. ಇಂದು ಇಂದು ಮಕ್ಕಳಾದ ಯೇಸು ಇವಾಗ ಯಾವೊಂದು ಕಥೆಯಿರದು. జలములైనను, జలరాశులైనను, అగ్ని అయినను, అగ్ని యొక్క జ్వాలలైనను ఏదైనాను సరే మన యొక్క దేవుడు మనతో ఉంటే అవి మనల్ని ఏ హాని వాటి వల్ల మనకి కలగదు. தண்ணீராகவும் சரி, ஆறுகளாகவும் சரி, அக்கினி ஜுவாலை எதுவாக இருந்தாலும் சரி, கர்த்தர் நம்மோடு இருக்கும்போது எதுவுமே நம்ம எதுவும் దావీదు செய்யாது. 66వ కీర్తన 12వ వాక్యం
వాక్యములో ఏమంటూ ఉన్నాడు? సంగీతకాரன் தாவீது சொல்லும்போது 66 சங்கீதம் 12 வசனத்திலே அவர் என்ன சொல்லுகிறார்? ಮನುಷ್ಯರು ಆ. ತಮ್ಮ ತಲೆಗಳ ಮೇಲೆಯೇ ಆ. ತಮ್ಮ ರಥಗಳನ್ನು ಹಾರಿಸುವಂತೆ ಮಾಡಿದಿ. ಆ, ನಾವು ಬೆಂಕಿಯನ್ನು ನೀರನ್ನು ದಾಟಬೇಕಾಯಿತು. ನಾವು ಬೆಂಕಿಯನ್ನು ನೀರನ್ನು ದಾಟಬೇಕಾಯಿತು. ಆದರೂ ಸುಸ್ಥಿತಿಗೆ ನಮ್ಮನ್ನು ಪಾರುಗಾಣಿಸಿದ್ದಿ. ಆದರೂ ಸುಸ್ಥಿತಿಗೆ ನಮ್ಮನ್ನು ಪಾರುಗಾಣಿಸಿದ್ದಿ. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి. ఆ. మేము నిప్పుల్లోను నీళ్లలోను పడితిమి. మేము నిప్పుల్లో నీళ్లలో పడితిమి. అయినను ఆ. నీవు సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించి ఉన్నావు. రప్పించి ఉన్నావు. மனுஷரை எங்கள் தலையின் மேல் ஏறப்போக பண்ணினி. பண்ணினி. தீயையும் தண்ணீரையும் கடந்து வந்தோம். தீயையும் தண்ணீரையும் கடந்து வந்தோம். செழிப்பான இடத்தில் எங்களை கொண்டு வந்து விட்டீர். செழிப்பான இடத்துல எங்களை கொண்டு வந்து விட்டீர். హల్లెలూయా. దావీదు నిప్పుల్లో పడినను నీళ్లలో పడినను సమృద్ధి కలిగినటువంటి ప్రదేశమునకు మమ్మల్ని నడిపిస్తువే దేవా. ఏ విధముగా నిప్పుల్లో పడిన వాడు బ్రతకగలరు, ఏ విధముగా ప్రవాహంలో పడిన వాడు బ్రతకగలడు. దేవుడు ఉండబట్టి మమ్మల్ని అవన్నీ దాటుకొని సమృద్ధి కలిగినటువంటి ప్రదేశమునకు నడిపించితివే. அவர்கள் தீயை கடந்து வந்தவர்கள், தண்ணீரை கடந்தவர்கள் பாதுகாப்பாக நடக்க முடியாது. ஆனால் நாம் கடந்து வந்திருக்கிறோம் என்று சொன்னால் கர்த்தர் உதவி செய்தார். ஆனால் நாம் தேவன் உதவி செய்த நிமித்தமாக இவ்விதமாக காப்பாற்றப்பட்ட ஒரு செழிப்பானத்திலே கொண்டு வந்து சேர்க்கப்பட்டோம் என்று தாவீது ఈ சொல்கிறார். విశ్వాస జీవితం అనబడినటువంటి ఇక్కడ ఎడారి జీవితములో இந்த விசுவாச ஜீவன் என்று சொல்லப்படுறது வனாந்தரவழி. అనేక అగ్ని లాంటి కష్టాలు, அவருக்கு எத்தனையோ அக்கினி போன்ற கஷ்டங்கள், నిప్పు లాంటి అనేక శోధనల ద్వారా మనం పోవలసి ఉండును. நெருப்பு போன்ற அத்தனையோ பலவிதமான சோதனைகள் போக வேண்டியதாக ఈ இருக்கும். శోధనలో సైతాను మనల్ని మింగి వేయటకు ఇంకా దాని యొక్క తీవ్రతని, దాని యొక్క జ్వాలల్ని అధికముగా మన పట్ల ఆ కష్టాలు, శోధనలు, పోరాటాలు, నిందలు, అవమానాలు, అనేక రీతిలైనటువంటి బాధలు మనకి ఇంకా అధికముగా వాడు కలిగించును. இந்த சோதனையிலே அக்கினி போன்ற சோதனை நம்ம அப்படியே செத்து விட போறோம், அப்படியே மாண்டு விட போறோம். இந்த சாத்தனை எவ்வளவோ அதை தீவிரப்படுத்துவான். ஆனால் தெய்வம் நம்மோடு మనం ఆయన இருக்கிறார். ప్రవాహంలో కొట్టుకొని పోయేవాలి. ఆ నిప్పు లాంటి శోధనలు మనకు వాడిపోవాలి. ఆ నిందలు ప్రవాహంలో మనము లేకుండా ఊడిపోవాలి అనేవాడు అనేక విధములుగా మనకు విరోధముగా క్రియ చేయను. இந்த தண்ணீர் போன்ற சோதனைகள், அவமானங்கள், நிந்தைகள் வரும்போது நம்ம அதிலே அமிழ்ந்து அமிதமாக அழிந்து போக வேண்டும் என்று சாத்தான் விரும்புகிறவனாய் இருக்கிறான். దేవుడు మన విషయంలో తన అపరితమైనటువంటి కృప, అపరితమైనటువంటి ప్రేమ, అపరితమైనటువంటి కరుణ, అపరితమైనటువంటి వాత్సల్యత, మనకు ఏ కీడు రాకుండా ఆ యొక్క కరుణ కటాక్షం, ఆయన యొక్క కృపే మనల్ని ఈనాటి వరకు కాపాడినదే. ஆனால் தேவன் மாத்திரம் தன்னுடைய அளவில்லாத கிருபை, அளவில்லாத அன்பு, அளவில்லாத இரக்கம் எல்லாம் நம்ம மேலே காண்பித்து நம்மை இரக்கம் செய்து நம்மை நடத்தி வருகிறார். కావున ఆ నిప్పుకి, ఆ నీళ్ళకి, ఆ ప్రవాహానికి మనకి ఏమీ చేయలేకుండా అవి నిశక్తి కలిగి అవి నిస్సారమైపోయే. ஆகிய அந்த தண்ணீராகிலும் சரி, நெருப்பு தீயாகிலும் சரி, நம்ம எதுவுமே செய்யாதபடிக்கு அது எல்லாமே சக்தியற்று போயிருக்கிறது. యాకోబు అపోస్తలుడు ఏమని రాస్తూ ఉన్నాడు? ஆகிய தான் அப்போஸ்தலனாகிய யாக்கோபு என்ன శోధన எழுதுகிறார்? సహించువాడు ధన్యుడని చెప్పే. சோதனை சகிக்கிற மனுஷன் ఈ లోకంలో பாக்கியவான் ఉన్నటువంటి మనుషులు என்கிறார். శోధనలు వద్దు అనుకుంటూ ఉన్నారు. இந்த உலகத்தில் இருக்கிற ஜனங்கள் சோதனை வேண்டாம் என்று ఒక్కొక్క శోధన சொல்லுகிறார்கள். మనం ఒక్కొక్క ఆశీర్వాదాన్ని పొందుకునే దానికి ఒక్కొక్క మెట్టు, சோதனை என்று சொல்வது ஒவ்வொரு ஆசீர்வாதத்தை பெறுவதற்கு ఒక్కొక్క ஒரு నింద, படிக்கலாக ఒక్కొక్క இருக்கிறது. అవమానం, ఒక్కొక్క పోరాటం, ఒక్కొక్క బలహీనతలు, ఒక్కొక్క కష్టాలు మనము ఆశీర్వాదాన్ని పొందుకొని దేవుని దగ్గరికి సమర్పించడానికి ఒక్కొక్క మెట్టై ఉన్నది. ஒவ்வொரு நிந்தை, அவமானம் எல்லாமே நாம் தேவனுடைய ஆசீர்வாதங்களை பெற்றுக்கொண்டு மேலே செல்வதற்கு ஒரு படிக்கலாக இருக்கிறது. కష్టాలని, శోధనని చూసి మనం పారిపోరాదు. கஷ்டங்கள் சோதனைகளை பார்த்து நாம் ஓடி ప్రతిగా వాటిని తట్టుకొని నిలబడేది, వాటిని సహించడానికి దేవుడు ఇచ్చినటువంటి కృపను పొందుకొని, జయాన్ని పొందుకొని దానికి మనం ప్రయాసపడాలి. அதற்கு மாறாக நாம் எல்லாவற்றையும் தலை கொண்டு இருக்கும்படிக்கு தேவனுடைய கிருபை வேண்டும் என்று நாம் அதில் கேட்க வேண்டும். మనల్ని అగ్ని మధ్య ఉంచుటకును, நம்மை அக்கினி மத்தியில் ఆ అగ్ని இருக்கும்படியாகவும் మనకి హాని కలిగించడానికి దేవునికి తనదే అయినటువంటి బలము, తనదే అయినటువంటి మార్గము దేవునికి ఉన్నది. அந்த அக்கினி நம்மை தப்பும்படிக்கு தேவனுக்கே அந்த உரிய ஒரு தனிப்பட்ட வழி இருக்கிறது. కావున ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డ, ஆகிய பிரியமான தேவனுடைய అగ్ని లాంటి பிள்ளை, శోధనలు చూసి భయపడవద్దు. அக்கினி போன்ற சோதனை பார்த்து பயப்பட నమ్మిన வேண்டாம். వాళ్ళే నేను అగ్నిలో పడవేయాలి అనేటువంటి సందర్భాన్ని చూసి నువ్వు అధైర్యపడవద్దు. நீ நம்பினவர்களை உன்னை அக்கினியில் போட வேண்டும், தள்ள வேண்டும் என்று அவர்களை பார்த்து నీ దగ్గర మేలు పొందిన వాళ్ళే ఉల్టాగా నీ మీద కీడుని తలెచ్చినప్పుడు నువ్వు భయపడవద్దు. நம்மை பெற்றவர்களை உனக்கு மாறாக அவனுக்கு தீங்கு செய்ய வேண்டும் என்று நினைக்கும் போது நீ నువ్వు அதை பார்த்து భ్రమించి பயப்பட అధైర్యపడవద్దు. வேண்டாம். நீ அதை நினைத்து பயப்பட అగ్ని வேண்டாம். శోధనలో వచ్చినప్పుడు నువ్వు భయపడవద్దు. அக்கினி போன்ற சோதனை வரும்போது నీ பயப்பட జీవితంలో வேண்டாம். వచ్చినటువంటి అగ్ని శోధనలో దేవుడు వాటి మధ్య, మన మధ్య, మన యొక్క దేవుడు ఉన్నాడని విశ్వసించు. உன் ஜீவிதத்தில் அக்கினி சோதனை வரும்போது தேவன் நம்மோடு இருக்கிறார் என்று నీ నిందల్లో దేవుడు నీతో ఉన్నాడని విశ్వసించు. நீ நிந்தையில் தேவன் கூட இருக்கிறார் என்று నీ అగ్ని లాంటి కష్టాలని దేవుడు నీతో ఉన్నాడని విశ్వసించు. அக்கினி போன்ற சோதனை மத்தியில் தேவன் இருக்கிறார் என்று விசுவாசிப்பாயாக. ఆయన మనతోనే ఉన్నాడు. ఆయన
சொல்லுகிறது. ఈ శోధనలో నీ వాగ్దానాన్ని పట్టుకొని దేవునితో కూడా నువ్వు నడుచుదువు గాక. சோதனை தேவனுடைய வசனத்தை கைப்பிடித்து நடப்பார்கள். షద్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిలో నడిచిరి. షద్రక్ మేషక్ అబేద్నెగో என்பவர்கள் அந்த அக்கினியிலே நடந்தார்கள். వారికి ఏ హాని కలిగించలేదు. అగ్ని அவர்களுக்கு எந்த தீங்கும் செய்யவில்லை. సజీవముగా ఆ ముగ్గురిని సజీవముగా కాల్చి వేయాలని దడదడమంటేటువంటి అగ్నిలో రాజు వేసినప్పటికీ அந்த மூன்று பேரையும் அக்கினியிலே போட்டு அவர்களை கொல்ல வேண்டும் என்று ராஜா பார்த்தபோதும் கூட రాజే ఆశ్చర్యపడే రీతిగా ఆ యొక్క అగ్ని వాడిని ఏమీ చేయలేదు. ராஜாவே ஆச்சரியப்படும்படி அந்த அக்கினி அவர்களை ஒன்றுமே செய்யவில்லை. అగ్ని యొక్క తీవ్రతని ఆపి అగ్నిలో నుండి ఏ అపాయము కాకుండా ఉండేటువంటి దేవుడు, అగ్ని మీద అధికారం కలిగిన దేవుడు, అగ్నికే అధికారం కలిగిన దేవుడు వాడుతూ ఉండే அவர்களை அக்கினியிலே போடுவதற்கு கூட அக்கினியின் மேல் அதிகாரம் பெற்ற தேவனானவர் கூட நிமித்தமாக அந்த அக்கினி அவர்களை எதுவும் செய்யவில்லை. అగ్నిని కానకూడదు అని దేవుడు సెలవిస్తే ఆ అగ్నికి ఆ మండేటటువంటి ఆ తత్వమే ఆ గుణమే లేకుండా పోతుంది. அந்த அக்கினிக்கு தேவனானவர் சொல்லும்போது நீ அதை அவர்களை சுட்டரிக்க வேண்டும் என்று சொன்னபோது அவருடைய குணமே மாறிவிட்டது. రాజే ఇప్పుడు ఆశ్చర్యపడుతూ ఉన్నాడు. அந்த ராஜாவை பார்த்து ஆச்சரியப்படுகிறார். వారికి అగ్ని ఏ హాని కలిగించలేకపోయే. அந்த மூன்று பேருக்கும் எந்த ஒரு ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డ, అనేకుల వల్ల నాకు కీడు కలుగుతుందని నువ్వు భయపడుతూ ఈ సమయంలో నువ్వు కూర్చొని ఉన్నావా? மூலமாக எனக்கு தீங்கு நடக்கிறது என்று నీకు కీడు కలిగించేవాడు గొప్ప వ్యక్తులై ఉన్నారని నువ్వు అధైర్యపడుతూ ఉన్నావా? நீ தீங்கு செய்கிறவர்கள் நீ பார்த்து நீ பயப்பட்டுக் கொண்டிருக்கிறாயா? தீங்கு செய்கிறவர்கள் பெரிய அதிகாரம் உள்ளவர்கள் என்று நினைத்து நீ பயப்பட்டுக் கொண்டிருக்கிறாயா? నువ్వు భయపడవద్దు. நீ பயப்பட வேண்டாம். ఎందుకనగా అగ్నిని ఆర్పినటువంటి దేవుడు, అగ్ని యొక్క బలమును ఆర్పినటువంటి దేవుడు మనతో కూడా ఉన్నాడు. నీ కీడును కలిగించేటువంటి మధ్యలోనే మేలును కలిగించే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. அந்த அக்கினியை அவித்து போட்ட தேவன் அவர் இன்னைக்கு நம்ம மத்தியில் இருக்கிறவனை தீங்கு செய்கிறவங்க ஒன்றுமில்லாமல் தேவன் యాకోబు పాత నిబంధన కాలంలో జీవించినటువంటి యాకోబు తన యొక్క అనుభవంతో ఇట్లంటూ ఉన్నాడు. அந்த பழைய உடன்படிக்கை காலத்திலே வாழ்ந்த அந்த யாக்கோபு அவர்களுடைய அனுபவத்தில் இப்படி నాకు சொல்கிறார். కీడు కలిగించుటకు எனக்கு தீங்கு செய்யும் దేవుడు అతనికి అవకాశం ఇవ్వలేదు. தேவன் அவர்களுக்கு వాడేమో இடம் నాకు కీడు కలిగించాలని వచ్చారు. அவர்களுக்கு தீங்கு செய்ய வேண்டும் என்று అయితే నాకు வந்தார்கள். కీడు కలిగించుటకు எனக்கு தீங்கு దేవుడు செய்யும் వాడికి అవకాశం ఇవ్వలేదు. தேவன் அவர்களுக்கு இடம் తన యొక్క கொடுக்கவில்லை. సొంత అనుభవంతో యాకోబు అంటూ ఉన్నాడు, சொந்த அனுபவத்திலே யாக்கோபு சொல்லுகிறார், మనము సంపూర్ణంగా మన యొక్క దేవుని యొక్క చేతికి మన జీవితాన్ని సమర్పించాలి. நாம் முழுவதுமாக கர்த்தருடைய கையில் நம்முடைய అప్పుడు మనకి ఏ ஜீவித்தை కీడు చేయటకు ఎవరి వల్ల దేని వల్ల కూడా వీలు కాదు. நமக்கு தீங்கு செய்யும்படிக்கு யாராலுமே முடியாது. ఆయన రాత్రియు పగలు మనల్ని కాపాడడానికి జాగ్రత్త కలిగినటువంటి దేవుడు. அவர் நம்மை இரவு பகலை காப்பாற்றுகிற தேவனாய் ఆయన இருக்கிறார். పగలు ఇట్లా కునుకడు, రాత్రి ఆయన నిద్రపోడు. அவர் பகலில் தூங்குவதும் இல்லை, இரவில் தூங்குவதும் இல்லை. మనల్ని కాపాడనటువంటి దేవుడు పగలు కునుకడు, రాత్రి నిద్రపోడు. మనల్ని గురించి అంత జాగ్రత్త కలిగిన దేవుడు మనకున్నాడు. அவர்கள் நம்மை காப்பாற்றுகிற தேவன். அவர் தூங்குவதும் இல்லை, உறங்குவதும் இல்லை. యెషయా 27వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదవండి. యెషయా 27వ అధ్యాయం 3వ వచనం పడివుంటల్. యెహోవాను నేను దానిని కాపు చేయుచు ఉన్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ప్రతి నిమిషమున దానికి నేను నీరు కట్టుచు ఉన్నాను. ఎవడును దాని మీదికి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచు దివారాత్రములో దాన్ని కాపాడుచు ఉన్నాను. హల్లెలూయా. கர்த்தராகிய நான் கர்த்தராகிய நான் அதை காப்பாற்றி அடிக்கடி அதற்கு தண்ணீர் பாய்ச்சி அடிக்கடி அதற்கு தண்ணீர் பாய்த்து ஒருவரும் அதை சேதப்படுத்தாதபடிக்கு அதை இரவும் பகலும் காத்துக்கொள்வேன். அதை காத்துக்கொள்ளுவேன். ಯೆಹೋವನಾದ ನಾನು ತೋಟಗಾರನು, ಯೆಹೋವನಾದ ನಾನು ತೋಟಗಾರನು, ಕ್ಷಣ ಕ್ಷಣವೂ ನೀರು ಹೊಯ್ಯುತ್ತಿದ್ದೇನೆ, ಕ್ಷಣ ಕ್ಷಣವೂ ನೀರು ಒಯ್ಯುತ್ತಾ ಇದ್ದೇನೆ, ಯಾರು ಮುಟ್ಟದ ಹಾಗೆ ಹಗಲಿರುಳು ಕಾಯುತ್ತೇನೆ. ನಮ್ಮ ದೇವರು ಯಾವಾಗ ಕಾಪಾಡ್ತಾರೆ? ನಾವು ಹಣ ಸಂಬಳ ಕೊಟ್ಟು ಇಟ್ಟಂತವರು ಕೂಡ ನಿರ್ದಿಷ್ಟವಾದಂತಹ ಸಮಯದವರೆಗೆ ಮಾತ್ರ ಕಾಪಾಡ್ತಾರೆ. ಆದರೆ ನಮ್ಮ ದೇವರು ನಮ್ಮನ್ನು ಹಗಲು ಇರುಳು ಅವರು ಎಷ್ಟು జాగ్రత్తయాగి ಅವರು కాపాడుವಂత దేవుడు నమగిದ್ದಾರೆ. మనమేమి దేవునికి ఇస్తూ ఉన్నాం? దేవునికి ఏం చేస్తూ ఉన్నాం? మనం అనుభవించే గాలి ఉచితం. ఒక్క నిమిషం గాలిని బిగబడితే మనమందరూ చచ్చిన పీనుగులం అయిపోతాం. దేవుడు మనల్ని ఎంత జాగ్రత్తగా కాపాడుతూ ఉన్నాడు, ఎంత జాగ్రత్తగా మన మీద అక్కర కలిగి ఉన్నాడు, ఎంత జాగ్రత్తగా మనల్ని విచారిస్తూ ఉన్నాడు. మనకు ఒక రాత్రి నిద్ర లేకపోతే ఎంతో కష్టమవుతుంది. మనల్ని కాపాడినటువంటి దేవుడు ఆయన పగులు కునుకకుండా రాత్రి నిద్రపోకుండా. చదవండి 121 కీర్తన 4వ వాక్యం చదవండి. 121వ సంగీతం 4వ వచనం పడి ఉంటుంది.
ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలీని కాపాడువాడు కునకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. யெகோவாயே నిన్ను కాపాడువాడు. இஸ்ரவேலை காக்கும் தேவன் உறங்குறதும் இல்லை தூங்குறதும் இல்லை. இதோ இஸ்ரவேலை காக்கிறவர், இஸ்ரவேலை காக்கிறவர், உறங்குவதும் இல்லை உறங்குறதும் இல்லை தூங்குவதும் இல்லை. தீங்கும் உன்னை அணுகாமல் ஆத்துமாவை காக்கும் என் தேவன். தீங்கும் என்னை அணுகாமல் போகிடும் மரத்தையும் மந்திரமாக காவலிடம் முதலாம். போகிடும் மரத்தையும் மந்திரமாக காவலிடம் முதலாம். எனக்கு தாசை வாழும் வரதான் தேராயின் கண்களை ஏறெடுப்பேன். எனக்கு தாசை வாழும் வரதான் தேராயின் கண்களை ஏறெடுப்பேன். என் காலை தள்ளாட ஓட்டார் என்னை காக்கும் தேவன் உறங்கார். என் காலை தள்ளாட ஓட்டார். இஸ்ரவேலை காக்கும் நல் தேவன் ராமன் உறங்காரே. இஸ்ரவேலை காக்கும் நல் தேவன் ராமன் உறங்காரே. எனக்கு தாசை வரும் வரதான் தேராயின் கண்களை ஏறெடுப்பேன். எனக்கு தாசை வரும் வரதான் தேராயின் கண்களை ஏறெடுப்பேன். ఇశ్రాయేలే కాக்கும் దేవన్ అవరు ఉరుకురదుం ఇల్లై తూంగురదుం. ఇశ్రాయేలును కాపాడునటువంటి దేవుడు, ఇశ్రాయేలును కాపాడునటువంటి దేవుడు ఆయన కునకడు నిద్రపోడు. இஸ்ரவேலை காக்கிற தேவன் அவர் தூங்குவதும் இல்லை உறங்குவதும் இல்லை. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డ, దేవుని పిల్ల శత్రువుని చూసి నువ్వు నీ శత్రువుని చూసి నువ్వు భయపడుతూ ఉన్నావా? ఈ శత్రువుని పట్టి నీ பயந்து கொண்டிருக்கிறாயா? శత్రువుని చూసి భయపడవద్దు. శత్రువుని పట్టి భయపడ నువ్వు వేண்டாం. భయపడవలసినది దేవునికి మాత్రమే. భయపడేది దేవునికి వ్యాధి నీకు మాత్రమే. శత్రువై ఉండొచ్చు, వ్యాధి నీకు శత్రువై నిందలు ఉండొచ్చు. అవమానాలు నీకు శత్రువులై ఉండొచ్చు, నిందలు అవమానాలు నీకు కష్టాలు శత్రువులై ఇరుకులు ఉండొచ్చు. ఇబ్బందులు నీకు శత్రువులై ఉండొచ్చు, కష్టాలు, నిందలు, అగ్ని లాంటి అవమానాలు శోధనలు నీకు శత్రువులై ఉండవచ్చు, అగ్నిగుణ శోధనలు ప్రవాహము లాంటి పోరాటాలు నీకు శత్రువులై ఉండవచ్చు. తనకు కొన్న సోదరునికి శత్రువుగా ఈ இருக்கலாம். శత్రువు కలిగించినటువంటి దేనికి నువ్వు భయపడవద్దు. శత్రువుకు నీ భయపడే నువ్వు భయపడవలసినది దేవునికి మాత్రమే. భయపడే దేవునికి పర్వతముల పైన నువ్వు ఉన్నను, నీ మలగిరి మీద లేదా నదుల ఉన్నావు. నీళ్ళ యొక్క లోతులో నీవు ఉన్నను, నదికి లేదా అగ్ని మధ్యలో నువ్వు పడవేయబడినను. అగ్ని మధ్యలో పోడపడ్డావు. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ప్రతి క్షణము నిన్ను చూస్తూనే ఉన్నాడు, నిన్ను కాపాడుతూనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. వల్లపిల్ల దేవుని நடுவே இருக்கிறவனை பார்த்து கொண்டே ఏ కీడు இருக்கிறார். జరగకుండా, ఏ తీగ ఉండే అడుగావల్, ఏ కీడు నిన్ను సమీపించి రాకుండా, తీగమని నెరిగి వరాదబడి ఏ హాని నీకు కలగకుండా ఎந்த అపాయం ఆయన నిన్ను కాపాడును. ఆయనను విశ్వసించి ఆయనను నీవు వెంబడించుదువుగాక. నువ్వు ఆయన మీద నీ నమ్మికని నిరీక్షణ ఉంచుదువుగాక. நம்பிக்கை விசுவாசத்தை అప్పుడు ఏ வைப்பாயாக. కీడు నిన్ను సమీపించి రాదు. తీగమనికి నెరిగి వరాదు. తర్వాతగా మనం చూసినట్లయితే ఆ షాద్రక్ మేషక్ అబేద్నెగోలతో పాటు నాలుగో వ్యక్తి యొక్క రూపము అది దేవకుమారుని యొక్క రూపముగా ఉంటే, அது நான்கு பேர், அந்த மூன்று பேர் மத்தியிலே நான்காவது நபருடைய சாயலானது தேவகுமாரனுக்கு ஒப்பா இருந்தது. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క కుమారుని పోలి ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉన్నది. பரிசுத்தாவின் அபிஷேகம் அது ஆவியானவரான దేవుని కుమారునికి ఒప్పా இருக்கிறார் என்ற வசனம் తన சொல்லுகிறது. పిల్లలు అగ్ని లాంటి శోధనలో ఉన్నప్పుడు దేవుడు తానే ఆయన పరమను విడిచి భూమికి దిగి వచ్చి సహాయం చేసే దేవుడు మన యొక్క దేవుడు. ஜனங்கள் அமிதமாக உபத்திரத்திலே சோதனையில் இருக்கும்போது தேவத்தாமை இறங்கி வந்து உதவி మనం செய்கிறவராய் శోధనలో இருந்தார். బాధల్లో వెళ్ళినప్పుడు దాన్ని చూసుకుంటే మన యొక్క దేవుడు మౌనముగా ఉండే దేవుడు కాదు. சோதனையில கஷ்டத்திலே போகும்போது దేవుడు நம்மை பார்த்து சும்மா ఆయన మనల్ని இருக்கவில்லை. సీయోనులో నుండి ఆయన విడిపించే దేవుడు. அவர் சீயோனில் நம்மை விடுதலை செய்கிற தேவனாய் రోమా 11వ இருக்கிறார். అధ్యాయం 26వ వాక్యాన్ని చదవండి. రోమా 11:26. ರೋಮರ 11వ అధికారం 26వ వచనం Rome పఠించండి. chapter 11 verse 26. ದೇವರ ರಾಜ್ಯದಲ್ಲಿ ಸೇರುವ ತನಕ ದೇವರ ರಾಜ್ಯದಲ್ಲಿ ಸೇರುವ ತನಕ ಮಾತ್ರ ಇರುವುದು. ಆಮೇಲೆ ಇಸ್ರಾಯೇಲ್ ಜನವೆಲ್ಲ ರಕ್ಷಣೆ ಹೊಂದುವುದು. ಇದಕ್ಕೆ ಆಧಾರವಾಗಿ ಶಾಸ್ತ್ರದಲ್ಲಿ ಬಿಡಿಸುವವನು ಚೀಯೋನಿನೊಳಗಿಂದ ಹೊರಟು ಬಂದು ಬಿಡಿಸುವವನು ಚೀಯೋನಿನೊಳಗಿಂದ ಹೊರಟು ಬಂದು ಯಾಕೋಬನಲ್ಲಿರುವ ಭಕ್ತಿಹೀನತೆಯನ್ನು ನಿವಾರಣೆ ಬಿಡಿಸುವವನು ಎಲ್ಲಿಂದ ಹೊರಟು ಬರುತ್ತಾನೆ? ಚೀಯೋನಿ
ఉండును. நமக்கு விடுதலை கொடுக்கிற தேவன் சீயோனிலிருந்து அவர் புறப்பட்டு வருகிறவராய் இருக்கிறார். మన కష్టాలు సమస్యలు పోరాటాలు మనకు వచ్చినప్పుడు நமக்கு கஷ்டங்கள் போராட்டங்கள் பிரச்சனைகள் வரும்போது ఆయన పరలోకములో సియోనులో కూర్చొని మౌనముగా ఉండేది లేదు. அவர் சீயோனிலே பர்வதத்திலே உட்கார்ந்து கொண்டு ఆయన சும்மா இருக்க పరలోకములో மாட்டார். మనముండినటువంటి ఆ స్థలమునకు ఆయన దిగి వచ్చేటటువంటి దేవుడు. அவர் பரத்திலிருந்து நாம் இருக்கிற இடத்துக்கு இறங்கி வருகிற தேவனாய் இருப்பார். ఆయనే మనకు పరిశుద్ధాత్మ అయినటువంటి ఆత్మ అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. அவர் அக்கினி போன்ற பரிசுத்தாவியின் தேவனாய் పరలోకములో నుండి இருக்கிறார். మనలోనికి దిగి వచ్చేటటువంటి యొక్క పరమాత్మ పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క దేవుడై ఉన్నాడు. பரலோகத்திலிருந்து நமக்கு பூமிக்கு இறங்கி வருகிற பரிசுத்த தேவனாகிய பரிசுத்த ஆவியானவர் இருக்கிறார். సైతాన్ యొక్క ప్రపంచముని అగ్ని లాంటి ఆ యొక్క సైతాన్ని అగ్ని లాంటి శోధనని అణిచివేసేదానికి పరమ అగ్ని మన యొక్క దేవుడు పరిశుద్ధాత్మ అగ్ని. இந்த சாத்தானை நம்மை அவிழ்க்கும்படி கவிதமாக அக்கினி பண்ண சோதனையில வைக்கும்போது பரிசுத்தாவியின் அக்கினி ఈ தேவன் లోకం యొక్క బాధల్ని, ఈ లోకం యొక్క సైతాన్ని, ఈ లోకం యొక్క ఆ శోధనని అగ్నిని అణిచివేసేదానికి మనలో వచ్చే అగ్ని పరిశుద్ధాత్మ అగ్ని. இந்த உலகத்தின் சோதனை என்ற அக்கினியை அவிழ்க்கும்படிக்கு வருகிற பரிசுத்தாவின் அக்கினியா இருக்கிறது. ఆ యొక్క అగ్ని మనలో రగిలినప్పుడు அந்த அக்கினி நம்மிலே மூட்டி ఈ లోక எழும்போது అగ్ని చల్లారిపోతుంది, దానికి బలమే ఉండదు. இந்த உலகத்தின் அக்கினி அது அவிழ்ந்து போய்விடும், அதுக்கு பலமே இருக்காது. దేవుని యొక్క బిడ్డ మన యొక్క దేవుడు పరమున వదిలి మనలో నివాసం చేసేదానికి పరిశుద్ధాత్మగా మనలోనికి ఆయన వస్తూ ఉన్నాడు. அந்த தேவன் பரத்தை விட்டு பூமிக்கு இறங்கி வந்து நம்மை வசிக்கும்படிக்கு பரிசுத்த ஆவியாய் வந்திருக்கிறார். తర్వాత షాద్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిలో నుండి బయటికి వచ్చి ఆ బాబేల్ దేశంలో కూడా ఉన్నతమైనటువంటి ఒక స్థాయికి హెచ్చించబడిరి. அவ்விதமாக அவர்களை காப்பாற்றப்பட்டு அந்த பாபிலோன் தேசத்திலே உன்னதமான இடத்துக்கு அவர்களை தேவன் உயர்த்தினார். మనం కూడా అంతే. మనం కూడా మన ప్రతి ఒక్క అవ్వగలుగుతాం. శోధన తర్వాత நம்முடைய ஒவ்வொரு మనం சோதனையும் కూడా அவருக்கு అన్ని రీతిల్లోనూ ఆత్మీయ రీతిల్లోనూ అన్ని రీతిల్లోనూ మనం ఉన్నతమైనటువంటి ఒక స్థాయికి మనం ఎక్కిపోదుము. நம்ம ஆவிக்குரிய விதத்திலும் சரி உலக பிரகாரம் சரி எல்லாவற்றிலும் கூட நம்ம உன்னதமான இடத்துக்கு நாம் ప్రపంచంలో మనం అనుభవించినటువంటి ఆ యొక్క శోధనలు, శ్రమలు, బాధలు ఇవన్నీ కొద్ది కాలం మాత్రమే. இந்த உலகத்தில் பாட அனுபவிக்கிற எல்லா பாடுகளும் கொஞ்ச காலம் மாத்திரமே. ఇవన్నీ మనం అనుభవించిన తర్వాత இவையெல்லாம் நம்ம அனுபவித்த பிறகு మనము ఆ యొక్క నిత్య రాజ్యములో దేవుని యొక్క సింహాసనమునకు మనం ఎక్కించబడదుము. நம்ம நித்திய ராஜ்யத்திலே தேவனுடைய சிங்காசனம் உயர்த்தப்படுவோம். 2 కొరింథీయులు 4వ అధ్యాయం 17వ వాక్యం చదవండి. 2 కొరింథీయులు 4వ అధ్యాయం 17వ వచనం படியுங்கள். మేము దృశ్యమైన వాటిని చూడక దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచూ ఉన్నాము గనుక క్షణమాత్రముండ మా చులకని శ్రమ క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతగా ఎక్కువగా నిత్యమైన ఈ మహిమ లోకములో మనం అనుభవించేదంతా కూడా, అనుభవించే శ్రమలన్నీ కూడా, మన ఆయుష్కాలంలో మనం అనుభవించే శ్రమలన్నీ కూడా క్షణమాత్రం ఉండే చులకని శ్రమలు రాబోయేటువంటి కాలంలో మనకు నిత్య మహిమల్ని, నిత్య ఆశీర్వాదముల్ని కలిగించడానికి హేతువుగా ఉండును. பாருங்கள், நம்ம இந்த காலத்துல பூமியில பாட ஆரம்பிக்கிற எல்லா உபத்திரமும் கூட அது சீக்கிரத்தில் இருக்கிற உபத்திரமா இருக்கிறது. அவை எல்லாமே நம்ம வரப்போற மகிமைக்கு எண்ணத்தக்கவைகள் அல்ல. మన షాద్రక్ మేషక్ అబేద్నెగోల యొక్క దేవుడు మాత్రమే కాదు, ఆ దేవుడు మన యొక్క దేవుడై ఉన్నాడు. அந்த ஷாத்ராக் மேஷக் அபேத்நேகோ அவர்கள் தேவனை மாத்திரம் இல்லாமல் ఆ நம்முடைய దేవుడు தேவனாய் இருக்கிறார். దైవికమైనటువంటి శక్తితో దుష్ట శక్తులన్నిటిని అణగగొట్టి మనకు విజయాన్ని అనుగ్రహించే దేవుడు మనతో కూడా ఉన్నాడు. எல்லா பொல்லாத வல்லமைகளையும் அவர் அவிழ்த்து போட்டு அவிதமாக நம்மை ஜெயித்து கொடுக்கிற தேவனாய் இருக்கிறார். ఆశ్చర్యమైన దేవుడు, ఆశ్చర్య స్వరూపి అయి ఉన్నాడు. அவருடைய அற்புதமான தேவன், ஆச்சரியக்கர்த்தா, பலவான நித்திய பிதாவாய் ఈ இருக்கிறார். లోకమంతటిని మనతో కాపాడి இந்த உலகத்தை எல்லாரும் நம்மை காப்பாற்றி మన నిత్య రాజ్యమునకు చేర్చేంత వరకు మనతో కూడానే ఉండి మనల్ని నడిపించే దేవుడు మనకున్నాడు. நம்மை நித்திய ராஜ்யத்திலே போய் சேர்க்கும் வரைக்கும் நம்ம தேவன் நம்ம கூடவே ఆ இருப்பார். దేవుని యొక్క చేతికి మనల్ని సమర్పించదుము గాక, அந்த தேவனுடைய கருத்துக்கு நம்ம ஒப்பு கொடுப்போமாக. మనం అప్పగించదుము గాక. ஒப்பு கொடுப்போமாக.